సో హాయ్ గైస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మీకైతే చాలా మంచి మీ యొక్క ఈసెట్ 2026 ప్రిపరేషన్ కోసం అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నారు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చింటారు కాబట్టి మీకు తెలుసు ఈసెట్ 2026 కంప్లీట్ కోచింగ్ అంతా కూడా మనకు కేవలం 549 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము అనేసి. ఈ 549 రూపీస్కి మనకు ఏమేమి వస్తాయి అండ్ దాంట్లో మనం ఎంత వరకు మన యొక్క టోటల్గా ఈ కోచింగ్ ద్వారా మనం గ్రాప్ చేసుకోవచ్చు అనేది పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ 549 రూపీస్ మీరు పెడితే సో దానికి మీకు ఎంత వర్త్ ఆఫ్ కంటెంట్ అనేది దొరుకుతుంది అనేది అయితే మీకు క్లారిటీగా అయితే ఈ వీడియో ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది. సో టోటల్గా అయితే ఈ వీడియోలో మీకు చాలా అమేజింగ్ థింగ్స్ అయితే తెలియబోతున్నాయి. దాంతోపాటు సో మీరు మీ యొక్క ఈసెట్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ క్షణం నుంచే మీరు స్టార్ట్ చేసే విధంగా అయితే మన యొక్క కోచింగ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు డిస్ప్లేలో చూస్తూ ఉన్నారు కదా, ఏపీ ఈసెట్ 2025 అంటే మీ సీనియర్స్ సో మన దగ్గర కోచింగ్ తీసుకొని సో ఓవరాల్ గా చాలా మంచి ర్యాంక్స్ అయితే సంపాదించడం జరిగింది. టాప్ 3 ర్యాంక్, 10th ర్యాంక్, 39th, 55th, 149, అదేవిధంగా 49th ర్యాంక్. సో ఇలా చాలా ర్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాంతో పాటు మనకు ఎటువంటి టెస్టిమోనియల్స్ వచ్చాయి స్టూడెంట్స్ దగ్గర నుంచి అనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఎవరైతే మన దగ్గర లాస్ట్ ఇయర్ టెస్ట్ సిరీస్ అండ్ గైడెన్స్ తీసుకున్నారో ఆ స్టూడెంట్స్ సో టోటల్ గా వాళ్ళు తీసుకున్న ఏదైతే టెస్ట్ సిరీస్ ప్లస్ గైడెన్స్ సో 100% వర్త్ అనిపించింది. సో దానికోసం వాళ్ళు డైరెక్ట్ గా మనకు ఫీడ్బ్యాక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని మీతో జస్ట్ షేర్ చేసుకుందాం అనేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ 549 రూపీస్ తో మీరు కంప్లీట్ కోచింగ్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు అంటే జస్ట్ మీరు మన యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో బిఎస్డివిపి అకాడమీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సో అక్కడ మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏపీ ఈసెట్ అండ్ టీజీ ఈసెట్ 2 అయితే కనపడుతూ ఉంటాయి. సో మీరు ఏ ఈసెట్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఈసెట్ ని అయితే సో క్లిక్ అయితే చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ ఈసెట్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఏపీ ఈసెట్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ మీకు సో జనరల్ గా మనకి ఏవైతే స్పెషలైజేషన్స్ ఉంటాయో సిఎస్సి, మెకానికల్, సివిల్, త్రిబుల్ అండ్ సివిల్ ఈసీఈ. సో ఈ 5 అయితే మనకైతే ప్రెసెంట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇన్ కేస్ సిఎస్సిలో చాలా వరకు అయితే అదర్ బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో అవన్నీ కూడా సిఎస్సి పేపరే వస్తుంది కాబట్టి సో అందరినీ ఉద్దేశించి ఈ యొక్క సిఎస్సిలో అయితే మీరైతే జాయిన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ గా మీకు ఇక్కడ 549 రూపీస్ చూపిస్తుంది కదా. సో ఈ 549 లో మనకి ఏమేమి దొరుకుతున్నాయి అనేది ఒకసారి జస్ట్ వ్యూ కంటెంట్ మీద క్లిక్ చేసి చూస్తే సో ఫస్ట్ వచ్చేసరికి షార్ట్ కట్ ట్రిక్స్. ఓకేనా. సో షార్ట్ కట్ ట్రిక్స్ టోటల్ గా మీకు ఏంటంటే సో సబ్జెక్ట్ వైజ్ గా మీకు ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటాయి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇంకా మీకైతే యాడ్ అవుతూనే ఉంటాయి. అండ్ త్రిబుల్కి సంబంధించి కూడా వీఆర్ ఎంటరింగ్ టోటల్ గా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో సో ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయో వాటిని మీకు అర్థమయ్యే విధంగా మేమైతే ఇక్కడ సో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము. దాంతో పాటు స్టడీ మెటీరియల్స్ సో ఇదైతే ఇన్ డీటెయిల్డ్ గా అయితే ఉంటుంది. స్టడీ మెటీరియల్స్ టోటల్ గా మీకు యూనిట్ వైజ్ గా మీ యొక్క ఈసెట్ సిలబస్ ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా మీకు ప్రతి యూనిట్ కి సో ఒక్కొక్క మెటీరియల్ అనేది అవైలబుల్ గా అయితే ఉంటుంది. పీడిఎఫ్స్ వీటిని మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని అండ్ ప్రింట్అవుట్ కూడా తీసుకునే దానికి ఆప్షన్ అయితే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ దాంతో పాటు ఇంపార్టెంట్ ఫార్ములా guys, this is amazing feature అన్నమాట. సో మన యొక్క కోర్సులో సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ప్రతి ఒక్క టాపిక్ వైజ్ గా మీకు ఏవైతే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి సో మీకైతే పీడిఎఫ్ ద్వారా అవైలబుల్ గా అయితే పెట్టడం జరుగుతుంది. సో అవి ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా. సో ఇక్కడ జస్ట్ ఫిజిక్స్ యూనిట్ వైజ్ గా ఫార్ములాస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీస్, దాంట్లో ఉండే ఫార్ములాస్ ఏంటివి, ఇవన్నీ మీకు ఏంటంటే రివిజన్ కోసం చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. సో జస్ట్ మీరు ఎప్పుడైనా చదువుకోవాలి అనుకుంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఓపెన్ చేసి ఓకే ఈ ఫార్ములాస్ ఉంటాయి అండ్ ఆ మెథడ్స్ అన్ని మీకు ఇంకా ఐడియా ఉంటుంది. సో అప్పుడు ఈ యొక్క ఫార్ములాస్ జస్ట్ మీరు బ్రీఫ్ గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా సో మీ యొక్క ప్రిపరేషన్ కి అయితే చాలా హెల్ప్ అయితే అవుతుంది. దాని తర్వాత ప్రిపరేషన్ ప్లాన్స్. మనం ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్స్ ఇస్తామంటే ప్రతి సబ్జెక్ట్ కి ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అంటే ఏ రోజు ఏది చదవాలి, డే వైజ్ గా ఏం చదవాలి, వీక్లీ ఏం చదవాలి అండ్ మంత్లీ ఏది చదవాలి. ఓకేనా. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ 10 days ప్లాన్ ఏ విధంగా ఇచ్చాము అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ 10 days మనకు ప్రాపర్ గా స్టడీ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిట్ వైజ్ గా టార్గెట్ చాప్టర్స్ వచ్చేసరికి ప్రియారిటీ ఆర్డర్ ఏదైతే పెట్టుకోవాలి, ఫస్ట్ ఏది చదవాలి, దాని తర్వాత ఏది చదవాలి, డే 1 లో
ఏం కాన్సెప్ట్స్ మనము చదువుకుంటే బెస్ట్ అవుతుంది అండ్ ఎటువంటి మాక్ టెస్ట్లు రాయాలి. సో ఈ విధంగా మీకు ఒక ప్లానింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ ప్లానింగ్ ని మీరు ఎగ్జిక్యూషన్ చేసే విధంగా సో మీకైతే సపోర్ట్ అనేది మన దగ్గర నుంచి అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో దాంతో పాటు మీకు ఇంకా ఏంటి అంటే ఇందులో సో టాపర్ హ్యాండ్ నోట్స్ అనమాట. అంటే ఎవరైతే మీ ప్రీవియస్ ఇయర్ సీనియర్స్ ఉంటారో సో వాళ్ళ నుంచి లైక్ వాల్యుబుల్ కంటెంట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. సో వాటిని వెరిఫై చేసి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ షార్ట్ నోట్స్ వల్ల మీరు మ్యాక్సిమం నాలెడ్జ్ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ షార్ట్ నోట్స్ అనేది ఒక రెఫరెన్స్ లాగా యూజ్ అవుతుంది. సో రెఫరెన్స్ లాగానే మీరు కూడా యూజ్ చేసుకోవాలి తప్ప సో దాన్ని చూసుకొని మీరు కూడా అదే ఫాలో అవ్వకూడదు. ఆ రెఫరెన్స్ తీసుకొని మీరు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి షార్ట్ నోట్స్ అనేటివి. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే సో అది వాళ్ళ నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఇప్పుడు మీరేంటంటే దాన్ని ఒక రెఫరెన్స్ గా తీసుకొని ఓకే ఇలా ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అంత మంచి ర్యాంక్స్ వచ్చాయి, ఓకే నేను దీనికన్నా మించి నేను యాడ్ ఆన్ చేసుకుంటాను అనేసి మీరు ఆలోచించాలి. ఎందుకంటే సో వాళ్ళని అదే ప్రిపేర్ అవుతూ ఉంటే సో మీకు రాదు మాక్సిమం. ఓకేనా. సో దానికోసం మీకు ఇక్కడ సో టాపర్ షార్ట్ హ్యాండ్ నోట్స్ అనేది కూడా యాడ్ చేస్తున్నాము. సో అది కొంచెం మీకు ఏంటంటే కొంచెం మోటివేషన్ గా అండ్ ఇన్స్పిరేషన్ గా అయితే సో కనపడుతూ ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో వీటితో పాటు ఇంకా మీకు కింద రావాల్సినవి ఉన్నాయి, దట్ ఈస్ స్టడీ అవర్స్ ప్లాన్. సో ఎవ్రీ డే మీకు ఏంటంటే స్టడీ అవర్స్ అనేవి ఉంటాయి. సో మార్నింగ్ ఆర్ ఎల్స్ ఈవినింగ్ రెండు పూట్లలో సో ఏదో ఒక పూట మీకైతే ప్రాపర్ గా స్టడీ అవర్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాము. ఈవెన్ దో మీరు కాలేజ్కి వెళ్ళిన స్టూడెంట్స్ అయినా లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి వెళ్ళినా కూడా సో మీకు ఈ యొక్క స్టడీ అవర్స్ అనేవి చాలా హెల్ప్ అయితే అవుతాయి. ఓకేనా. సో ఇవంతా కూడా మీకు కేవలం 549 రూపీస్ మాత్రమే. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఓవరాల్ గా మీరు ఈ సెట్ ఎగ్జామ్ కి వెళ్ళేంత వరకు ఈ యొక్క టెస్ట్ సిరీస్, అదే విధంగా ఈ యొక్క షార్ట్ కట్ ట్రిక్స్, స్టడీ మెటీరియల్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ప్రిపరేషన్ ప్లాన్స్, టాపర్ షార్ట్ అండ్ నోట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేంత వరకు. దాని తర్వాత మీరు ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. 549 రూపీస్ మీరు పే చేసేస్తే దాని తర్వాత మిమ్మల్ని ఆటోమేటిక్గా గ్రూప్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు త్రిబుల్ ఈ తీసుకుంటే త్రిబుల్ ఈకి సంబంధించిన గ్రూప్, ఈసీఈ తీసుకుంటే ఈసీకి సంబంధించిన సపరేట్ గ్రూప్, అలా బ్రాంచ్ వైజ్గా మిమ్మల్ని డివైడ్ చేసి సో మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ అండ్ మీతో రెగ్యులర్గా సెషన్స్ తీసుకుంటూ మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా ఎంత లోలో ఉన్నారు, సో ఇంకా మీరు ప్రిపేర్ అవ్వడానికి అండ్ బెటర్ ర్యాంక్ రావడానికి మీకు కావాల్సిన రీసోర్సెస్ ఏంటివి ఇవన్నీ మేము తెలుసుకొని మీకు ప్రాపర్గా సో అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ వస్తాం అనమాట. ఇదంతా కూడా కోర్స్ విషయానికి వస్తే ఇది. దాని తర్వాత ఇంత నేర్చుకుంటారు, దాన్ని మీరు ఎగ్జిక్యూషన్ చేయాలన్నా ఆ ఎగ్జిక్యూషన్ చేయడానికే మనకు మెగా టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉంది. సో ఇది కూడా మీకు ఈ 549 రూపీస్లోనే ఉంటుంది. 1 రూపీ కూడా మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెగా టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా ఇక్కడ కిందకి చూసుకున్నట్లయితే అంటే మీ బ్రాంచ్ వైజ్గా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇంకా త్రిబుల్ అంటే త్రిబుల్ ఓపెన్ చేశారంటే మొత్తం టోటల్గా త్రిబులీలు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో యూనిట్స్ అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ దాంతోపాటు గ్రాండ్ టెస్ట్, యాక్చువల్గా గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ 4 ఉన్నాయి, బట్ మీరు జాయిన్ అయిన తర్వాత స్లోగా ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. అప్ టు 10 మాక్ టెస్ట్ల వరకు 10 గ్రాండ్ టెస్ట్ల వరకు యాడ్ అవుతాయి. అండ్ మాక్ టెస్ట్లు అయితే ప్రెసెంట్ 8 ఉన్నాయి. సో ఇవి 20 వరకు అయితే వెళ్తాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 2 ఉన్నాయి, ఇవి 5 ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు అనేవి కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఏంటంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ప్రాక్టీసింగ్ అనేది పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. ఇలా మీకు చాలా థింగ్స్ అనేటివి ఈ యొక్క మెగా టెస్ట్ సిరీస్ ద్వారా తెలుసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మేము డీటెయిల్గా మేము ప్రొవైడ్ చేస్తుంది 549 రూపీస్కి. సో ఇది మీకు 110% వర్త్ కంటెంటే. సో మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండదు. అండ్ మీకు మా గైడెన్స్ ఎలా ఉంటుంది అనేసి సింపుల్గా చెప్పాలి అంటే సో ఇక్కడ మీరు స్టూడెంట్స్ ఏదైతే రివ్యూస్ రాశారో వీటిని మీరు చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో వీటిని మీరు చదివారంటే డెఫినెట్లీ మీకు 100% అక్కడే అర్థమైపోతుంది. లైక్ ఇంతకు ముందు అంటే మీ సీనియర్స్ మమ్మల్ని ఎలా నమ్మారు అండ్ మేము వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అనేది మేము ప్రొవైడ్ చేసామనేసి సో వాళ్ళ మాటల్లోనే మీరు వింటే బాగుంటుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మేము చెప్పుకునే దానికన్నా సో మీరే విజిట్ అయ్యి లేదంటే ఎవరైనా మీకు తెలిసిన స్టూడెంట్స్ మన దాంట్లో జాయిన్ అయ్యింటే వాళ్ళనైనా మీరు కనుక్కొని ఏంటి ఎలా ఉండేది ఏమనేసి మీరు తెలుసుకున్నట్లయితే హ్యాపీగా సో మీరు కూడా జాయిన్ అయ్యి మన గైడెన్స్ తీసుకుంటూ సో తక్కువ అమౌంట్తోనే కేవలం 549 రూపీస్తోనే ఈ సెట్ కంప్లీట్గా సో కోర్స్ అంతా కూడా
టిల్ ఎగ్జామ్ డేట్ వరకు మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ మంత్ ప్యాకేజ్ కాదు ఇది, ట్యూషన్ ఫీజు లా కాదు. సో వన్స్ ఒక్కసారి పే చేశారు అంటే అది మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడిటీలోనే ఉంటుంది. ఓకేనా? సో ఇది నేను టోటల్గా చెప్పాలనుకుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా మీరు లైక్ మన యాప్ నుంచి ఎన్రోల్ అవ్వచ్చు. ఎన్రోల్ అవ్వడం చాలా సింపుల్. జస్ట్ ఈ విధంగా సిఎస్సి కానీ మెకానికల్ కానీ ఏదైతే అది క్లిక్ చేయండి. బైనో ఆప్షన్ ఉంటుంది, బైనో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగైన్ ఇక్కడ బైనో వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు పేమెంట్ గేట్వేకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ పేమెంట్ గేట్వే దగ్గర మీరు క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది, క్యూఆర్ కోడ్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేదా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇంకా యూపీఐ ఐడీస్ ఏమన్నా కూడా మీరైతే దాని నుంచి పే అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్రోల్ అయితే అవ్వండి. సో చాలా మంచి కంటెంట్ అనేది మీకు అయితే లభిస్తుంది. అండ్ ఇంకా ఎవరికైనా లైక్ ఫోన్పే నా దగ్గర లేదు బ్రదర్, నేను ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నా అన్న వాళ్ళు ఇక్కడ కనపడుతున్న మొబైల్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మేము మీకు పూర్తి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.